గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే పరాస్పేట్ సెంటర్లో గణపతి నవరాత్రి మండపంలో జరిగినటువంటి చిన్న సంఘటనను వైసీపీ కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది. అవన్నీ కూడా వాస్తవాలు కావు. జనసేన టీడీపీ మధ్య కూటమిల ఐక్యత దెబ్బకొట్టాలని చెప్పి మచిలీపట్నం జనసేన పార్టీ అలాగే టీడీపీ బీజేపీ ఐక్యతను చూసి ఓర్వలేక ఈ ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. టీడీపీ కానీ జనసేన బీజేపీ కానీ ఐక్యంగానే ఇక్కడ కలిసి కట్టుగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇటువంటి ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకులందరిపైన ఉంది. ఖచ్చితంగా వీటిని ఎక్కడ కూడా ఎవరికాళ్ళు ఖండించి ఇటువంటి వైరల్ అవుతున్నటువంటి విషయం మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజున జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయం నుండి జరిగిన సంఘటనపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని మేము తిప్పికొడుతున్నాం. ఇది వైసీపీ మార్కు ఫేక్ ప్రచారం. గతంలో కూడా తెలుసు, వైసీపీ ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా అభూత కల్పన చేసి మరి ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేసిందో అందరూ కూడా గమనించారు. మరి ఇటువంటి దుష్ప్రచారానికి మేము త్వరలోనే ఏదైతే పొలిటికల్ తర్వాత అలాగే మా యొక్క పోలీసు సహకారం తీసుకొని వారు చేసినటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.